మేడం మేడం కొంచెం మామా ప్రవీణ్ మామా ఏ ప్రవీణ్ ఓపెన్ టెండర్ అవుతుందంట ఎవరు పోతుంది అనేది క్లారిటీ మనం పని ఏంటి చేయించినాం కానీ ఆమె కాలేదు ఒక్కసారి చూడండి నా ఇక్కడ చూడండి कदम గుంపు గుంపు దగ్గర ఒకరి తర్వాత మాతో మా కాలగమనంలో కలిసి అందరం చేస్తుంది లేకపోతే బోర్ అయిపోతుంది అవి ఉంచుకొని పూలదండలు వేసేయండి బాగుంటుంది కొంచెం వెంట ఓకే మీరు ముందుకు రండి ఇది చూడమ్మా ఇది చూడండి ఇది చూడండి అన్నా ఇక్కడ దగ్గర చూడండి మేడం దగ్గర ఓకే ఓకే వేసుకోండి మేడం జరగండి ఇద్దరు పట్టుకుంటారా ఆపోజిట్ వాళ్ళు మీరు కూడా పట్టుకోండి ఓకే ఓకే లే మీరు ఒకటి ఇది చూడండి ఇది చూడండి సార్ మాట్లాడుకుని ఇక్కడ చూడండి అందరూ నాకు ఫోటో ఫస్ట్ తీసుకోండి అందరు కామన్ తీసుకోండి ఆగండి ఆగండి ఉండండి బాగుంది చూడండి ఇక్కడ చూడండి టైం అందరు ఓకే 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 చూడండి నేను ఒక నిమిషం చేయి వదిలితే గట్టి పట్టుకోండి మీరు ఇల్లు కరెక్ట్ పట్టుకున్నాను అది వేకే డౌన్ చేయి కొద్దిగా డౌన్ చేయి స్లాబ్ కొట్టండి జరగనన్నా జరగనన్నా హ్యాపీ వెడ్డింగ్
సార్ ఒక్కసారి క్లాప్స్ కొట్టండి ఒకసారి వన్స్ మోర్. ఓకే రోజు శుభాకాంక్షలు. అన్న ఒకసారి ఒక్కసారి కట్ చేయకండి చూడండి. అందరికి లాంగ్ షాట్ ఇస్తుంది, కొద్ది లాంగ్ షాట్. అదే ఇంకా చూడాలి. ముల్లన్న ఫస్ట్ నిద్రైతే పెట్టుకున్నానా? మీరు పెట్టండి. డౌన్ డౌన్. ఇక్కడ సైడ్ వివేకం వీడియో వీడియో రాజేష్ వీడియో రాజేష్ ఆగండి ఆగండి వేగండి అమ్మా కొంచెం జరగండి ఇక్కడ లోపలికి జరగండి అందరూ చూడండి అందరూ చూడండి ఒకేసారి చూడాలి ఒకేసారి ఎట్ టైం చూడాలి ఓకే వీళ్ళది అయిపోయింది అట్లా వస్తే చూడండి ఇద్దరు అక్కడ నుంచి అమ్మా ఇక్కడ మీరు ఇక్కడ అంటే ఓకే అయిపోయింది చాలా. చూడండి చూడండి దా వెంకటేష్ చలో దా వెంకటేష్ వంశీ చలో అందరం నిలబడండి వంశీ ఇవి అన్నట్టు నాకు అందరు మనోళ్ళు కళ్ళు మూయకండి కళ్ళు మూయకండి అమ్మా లాస్ట్ టైం కొంచెం వెనక చూడండి 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 వెయిట్ వెయిట్ కిషోరనా ఆ స్వీట్ ఇచ్చేసి అయిపోతుంది. ఒకసారి దూరం నుంచి ఓకే ఈరోజు బీజేపీ శాంతనగర్ ఇన్ఛార్జి శ్రీవర్ధన్ రెడ్డి గారు సతీమణి మాధవి గారు పెళ్లి రోజు సందర్భంగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ యొక్క పెళ్లి సందర్భంగా వాళ్ళ దాంపత్య జీవితం 100 సంవత్సరాలు మంచిగా జరగాలని
వాళ్ళిద్దరూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో ఉండాలని, ఉన్నత పదవులు ఆశించాలని, ఈ పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం వాళ్ళకు ఆ భగవంతుడు ఇవ్వాలని ఎల్లవేళలా ఇదే పెళ్లి రోజును ఎప్పుడు ప్రతి సంవత్సరం నూతనంగా జరుపుకొని షాద్నగర్ ప్రజలకు, కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచి వాళ్ళ జీవితాన్ని సుఖంగా జీవించాలని ఆ వెంకటేశ్వరాన్ని కోరుకుంటూ వాళ్ళ దంపతులకు మా షాద్నగర్ పార్టీ, బీజేపీ పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున మేము వాళ్ళకు ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ షాద్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మనందరికీ ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారి మరి 21వ పెళ్లి రోజు సందర్భంగా సత్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం నిర్వహిస్తున్నటువంటి వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క సత్యశ్రీ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి అన్న కిషోర్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఆ ఫౌండేషన్ అధ్యక్షులు, కార్యదర్శులకు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు మనందరికీ కూడా శుభదినం. ఎందుకంటే మరి షాద్నగర్ నియోజకవర్గంలో మరి భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక స్థాయిలో మరి ఈరోజు ఉడకలేస్తున్న సమయంలో కూడా కష్ట సమయం నుంచి కూడా మరి ముందుకు తీసుకోబోతున్నటువంటి అన్న నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారికి, మాధవి వర్గాలకు ముఖ్యంగా వారికి ప్రత్యేకమైన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఇలాంటి పెళ్లి రోజు మరి ఎన్నో జరుపుకొని 100 సంవత్సరాలు కూడా ఇలాగే మనందరి కుటుంబ సభ్యులతో ఎల్లవేళలా జరుపుకోవాలని మనసా వాచా కర్మన ఆ భగవంతుని వేడుకుంటూ భారతీయ జనతా పార్టీ షాద్నగర్ శాఖ మరియు షాద్నగర్ టౌన్ ద్వారా అన్నగారికి మరి ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ షాద్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి పిలిస్తే పలికే అన్న మరి కష్ట రోజుల్లో కూడా పార్టీని ముందరకు తీసుకుపోతూ చాలా కష్టాంతరమైన రోజులు కూడా గడిపి ఈరోజు పార్టీ ఉడకలేస్తున్న సమయంలో కూడా అన్న అందరికీ కార్యకర్తలకు అండదండగా ఉంటుంది. మరి సత్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మరి అన్నగారికి ప్రత్యేకంగా 21వ పెళ్లి రోజు ధన్యవాదాలు తెలుపుతూ మరి ముందు కూడా 100 సంవత్సరాలు సుఖంగా ఉండాలని, ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని, మరి పార్టీని కూడా ముందరకు తీసుకెళ్తూ మరి కార్యకర్తలను, మరి షాద్నగర్ నియోజకవర్గ ప్రజలను అందరినీ మంచి భావనతో చూస్తూ మరి పార్టీ ముందరకు తీసుకుపోవాలని మరి పెళ్లి రోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా షాద్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారి దంపతులకు మరొకసారి హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ శుభ సందర్భంగా సత్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి సత్యశ్రీ ఫౌండేషన్ యొక్క సభ్యులు చెల్లా కిషోర్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే మున్సిపల్ కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం ఉందో అది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈ సందర్భంగా మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఆనందిస్తూ మరి అదేవిధంగా సత్యశ్రీ ఫౌండేషన్ గత అనేక సంవత్సరాలుగా మరి అనేక సేవలను అందిస్తూ షాద్నగర్ నియోజకవర్గంలో అనేక సేవలను అందిస్తుంది. గతంలో మరి యూత్లో అనేక కార్యక్రమాలు, పోటీలు కావచ్చు, గేమ్స్ కావచ్చు, అదేవిధంగా మరి గ్రామాలలో ఏదైతే కంటి వైద్య శిబిరాలు కావచ్చు, హెల్త్ క్యాంపులు కావచ్చు, ప్రతి బర్త్డే కూడా మరి అనేక మంది పేదలకు కావచ్చు, మున్సిపల్ కార్మికులకు కావచ్చు, వీరందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఏ కార్యక్రమం తీసుకుంటుందో ఇదొక చాలా మంచి కార్యక్రమం. అదేవిధంగా ఈ సందర్భంగా మరి అందరూ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అందరూ కూడా మారుతున్న కాలాన్ని బట్టి మరొక వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు, బర్త్డేలు కావచ్చు, మరి అందరూ కూడా ఎక్కడెక్కడో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి దూర ప్రాంతాలకు వెళ్ళి చేసుకుంటున్న ఈ సందర్భంలో మరి నేను ప్రజలతో ఉంటా, అదేవిధంగా రోజు నిత్యం మనకు ఏదైతే సేవలు అందిస్తుందో ఈ కార్మికుల మధ్య నా పెళ్లి రోజు జరుపుకుంటా అని ఈ కార్యక్రమం తీసుకోవడం కూడా మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇది మొదటి కార్యక్రమం కాదు, గతంలో అనేక సందర్భాలలో వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం, ఏ శుభకార్యమైనా కూడా
అన్న ఇట్లా పేదలకు చీరలు కావచ్చు, గతంలో దుప్పట్లు కావచ్చు, స్కూల్లో నోట్బుక్స్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకెన్నో చేయాలని, వాటన్నిటికీ కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని మీకు తెలియజేస్తూ, ఇలాంటి యోగ వార్షికోత్సవాలు మరి ఎన్నో జరుపుకోవాలి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, శారదా నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీవర్ధన గారికి, మాధవ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇటువంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి శ్రీవర్ధన మాధవ గారికి హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారు మేము పార్టీలో పనిచేస్తున్నప్పటి నుంచి చూస్తున్నాం. వారు ఎప్పుడు కూడా కష్టపడే వారిని హక్కుగా చేర్చుకున్నటువంటి వ్యక్తి శ్రీవర్ధన. అదేవిధంగా వదిన గారు కూడా పాపం అన్న రోజంతా తిరుగుతూనే ఉంటాడు, కానీ ఆయనకి ఎప్పుడు సహకరిస్తూ ప్రజాసేవ కోసం ఆయనకు సహకరిస్తూ నిత్య జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వారు అన్యోన్యంగా ఉంటూ ప్రజాసేవ కోసం వాళ్ళ జీవితాన్ని, అదేవిధంగా అన్నగారు కూడా తన జీవితంలో ఒక ఉపాధ్యాయ వృత్తి ప్రశాంతంగా గడిచేటటువంటి ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి కూడా ప్రజలకు మంచి చేయాలి, పేదలకు మంచి చేయాలన్న వారి యొక్క సదుద్దేశం చాలా మంచిది. ఈరోజు వారు పార్టీకి చేస్తున్నటువంటి సేవలు చూసినా కూడా ఇక్కడనే ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఈరోజు కార్యకర్తలుగా, లీడర్లుగా ప్రతి ఒక్కరు ఎదగాలని చెప్పేసి వారు నిరంతరం పేదల కోసం, నిరంతరం ఎవరైతే అట్టడుగులు ఉంటారో వారి కోసం మాత్రం వారి జీవితాన్ని త్యాగం చేశారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతిసారి చూస్తున్నాం, కరోనా సమయంలో కావచ్చు, మిగతా ఏ సమయంలో ఆపద వచ్చిందంటే కొందరు ముందుంటారు అంటారు. ఆ విషయంలో శ్రీవర్ధన అందరికన్నా కొద్దిగా ముందే ఉంటాడు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను అనుభవించిన కరోనా టైంలో నాకు కూడా కరోనా వచ్చింది, చాలా క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో కూడా అన్నవాళ్ళు సహాయం చేయడం, వదిన వాళ్ళు కూడా మాకు సహకరించి వారు చేసినటువంటి సహాయం వల్లనే ఈరోజు కూడా మేము ఇక్కడ ఉన్నానేమో అని నేను భావిస్తున్నాను. అలా ప్రతి ఒక్కరిని ఆదుకునేటటువంటి వీళ్ళు జీవితంలో చాలా బాగుండాలని చెప్పేసి అలాంటి కార్యకర్తల్ని ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ వారి జీవితంలో అన్యోన్యంగా ఉంటూ ఇంకా బాగా ఎదుగుతూ మా అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం. శారదా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీవర్ధన గారికి, అదేవిధంగా మాధవ గారికి వివాహ మహోత్సవాలు శుభాకాంక్షలు. ఇదేవిధంగా జెండాను నమ్ముకొని, ఒక కాషాయ జెండాను నమ్ముకొని సిద్ధాంతం కోసం, ధర్మం కోసం తన యొక్క ఎజెండాను 20-30 ఏళ్ళ నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కోసం ఒక కాషాయ జెండా కోసం పనిచేసినటువంటి వ్యక్తి మా శ్రీవర్ధన. ఈరోజు అన్న ఎన్నో రకాలుగా కుటుంబానికి దూరమైనా కూడా దూరంగా ఉండి కూడా ఈరోజు పార్టీ కోసం పరితపించేటువంటి వ్యక్తి శ్రీవర్ధన. ఈ రకమైనటువంటి జెండా కోసమే పనిచేస్తున్నటువంటి ముఖ్య నాయకులు మన శ్రీవర్ధన కూడా ఒకరు. వీరందరూ కూడా మా అందరికీ మార్గదర్శనం చేసి కార్యకర్త అంటే ఏ విధంగా ఉండాలి, కార్యకర్త లక్షణాలు చెప్పి ఈరోజు ఎంతోమంది మాలాంటి కార్యకర్తలను, విద్యార్థి పరిషత్ కార్యకర్తల నుంచి తయారు చేసుకొని ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీలో ఒక స్థానాన్ని కలిగించినటువంటి వ్యక్తి మన శ్రీవర్ధన. వారు అనునిత్యం ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ 100 సంవత్సరాల వివాహ మహోత్సవంలో కూడా మేమంతా పాల్గొని అన్నను సంతోషంగా ఉంచాలని చెప్పేసి మేము ధ్యేయంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సత్యశ్రీ ఫౌండేషన్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు సత్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీవర్ధన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సత్యశ్రీ ఫౌండేషన్ పెట్టి 5 years అవుతుంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అన్న ఈ ప్రోగ్రాం ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. శారదా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన గారి జన్మపుత్రులకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు పుట్టినరోజులు ఊటీలా మన పెళ్లి రోజులు కూడా కెనైలా చేసుకునే సందర్భాలు ఉన్నాయి. మన కార్మికుల మధ్య ఆయన పెళ్లి రోజు జరుపుకోవడం, ఆయన
ఇక్కడే కాదనుకోండి గత 15 సంవత్సరాలు ఢిల్లీలో కూడా అయినా సరే వెన్ను తట్టి ముందరికి పంపే ఒక నిజాయితీ గల ఆయన లీడర్ అని ఇప్పుడు ఫీల్ కాలేదు. నేను కూడా ఒక కార్యకర్తలు మీ మధ్యనే ఉండే కార్యకర్తలని చెప్పి వారితో పాటు కూడా ప్రతి ఒక్కరిని నియోజకవర్గంలో నిలబడ్డ చాలా మంది లీడర్లను చెప్పుకునే వాళ్ళని తయారు చేసిన గొప్ప వ్యక్తి ఆయన కాలేజీల నుంచి చదువుకుని పిల్లలు ఎంతోమంది మేధావులుగా ఈరోజు బయట ఉన్నతమైన పదవులు చేస్తున్నారు. ఆయన ఉపాధ్యాయులుగా కూడా చాలా తెలివి గల మేధావి. ఆయన ఉపాధ్యాయ పదవి కూడా ఈ ప్రజల కోసం మన కోసం దాన్ని పక్కన పెట్టి రాజకీయాలకు వచ్చి తను గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటాను నేను అని చెప్పి ఈరోజు మనతో రాజకీయంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆయన పరిచయాలు ఉన్నా కానీ ఏ రోజు అంత ఎదిగిన కొద్దీ ఎంత ఎదిగి ఉండాలనే ఒక మనస్తత్వం కలిగిన మన శ్రీవర్ధన్ రాజకీయంగా బయట ఎన్ని ఒడిదుడుకులున్నా కుటుంబంలో వచ్చేసరికల్లా వారు ఆడవారు ఎంత ప్రోత్సహిస్తే మాత్రం ఇంత బయటికి రాగలుగుతారు. మదినమ్మ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లనే మాలాంటి యువ నాయకులకు కార్యకర్తలకు ముందు ఇంకా మీ ప్రోత్సాహం మాకు కావాలి. మీకు ఎప్పటికీ ఎన్నుదండగా మేము ఉంటాము. శాసనాల్లో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతం చేద్దామని మీతో కలిసి అందరూ కలిసిపోదామని మన అసలు ఈరోజు సత్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిషోరు మిగతా మిత్రులందరూ మరి మా యొక్క 21వ వివాహోత్సవ సందర్భంగా మరి ఏర్పాటు చేసినందుకు మొదటగా వాళ్ళకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇంతకుముందు మురళి గారు, అదేవిధంగా శ్రీకృష్ణ గారు, మోహన్ సింగ్ గారు, అశోక్ గారు, గురుమయ్య గారు, వెంకటేష్ గారు, మరి నరసింహన్న, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న హనుమంతు, మరి ఇక్కడ ఉన్నటువంటి సురేష్ గారు, అదేవిధంగా ప్రవీణ్ గారు, అదేవిధంగా వీరప్పన్న గారు, మరియు ఇక్కడ ఉన్న అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసి నన్ను మరి మా యొక్క దంపతులను ఆశీర్వదించినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మరి వాస్తవంగా ఇది ఒక అంటే ప్రైవేట్గా ఈ యొక్క ఫౌండేషన్ వాళ్ళు ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమంలో కొంతమంది మున్సిపల్ అనేక రోజులుగా మున్సిపాలిటీలో పనిచేస్తూ మనకు నిత్యం మరి మనందరం కూడా శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నామంటే ఈ యొక్క కార్మికుల యొక్క రోజు వారు చేసేటటువంటి పనిపై పెట్టి శ్రద్ధగా వారు ఈ పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతున్న సందర్భంలో మరి వారికి ఈ యొక్క వివాహ సందర్భంగా ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా చీరలు ఇవ్వాలని ఆలోచన చేసినందుకు మరి మరొకసారి ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి నేను ప్రజా జీవితంలో ఉన్న సందర్భంలో మరి ఇంతకుముందు అందరూ మిత్రులు కూడా చాలా విషయాలు చెప్పారు. మరి నా సహచరుని మరి సతీమణి గత 25 సంవత్సరాలుగా మరి ఈ యొక్క జాతీయవాద సిద్ధాంతం కోసం పనిచేస్తున్న సందర్భంలో మరి వాస్తవంగా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న సందర్భంలో కుటుంబంలో కూడా ఎన్నో రకాలైనటువంటి అదాచరణలు ఉన్న సందర్భాల్లో మరి తను నా కోసం నిలబడి ఒక ప్రజా జీవితంలోకి నేను అడుగుపెడుతున్నప్పుడు సేవ చేయాలని నా సంకల్పం ఉన్నప్పుడు మరి తాను మా కుటుంబం కూడా నాకు అండగా నిలబడి నిత్యం ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పుడు కూడా ఈ కుటుంబం వచ్చిన ధైర్యం ఏదైతుందో ఆ ధైర్యం కారణంగా మరి ఈరోజు ముందుకు చెబుతూ ఉంది. మరి ఆమెకు ప్రత్యేకంగా మరి అందరి సందర్భంలో ఆమెకు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అభినందనలు మరి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి మనందరం కూడా ఈ యొక్క వివాహ మహోత్సవాలు వివాహం అనేది భారతీయ హిందూ సంప్రదాయాల్లో చాలా గొప్ప వ్యవస్థ. ఇవాళ ప్రపంచంలో మన యొక్క హిందూ వ్యవస్థ, మన సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా గొప్పగా ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఈ యొక్క కుటుంబ వ్యవస్థ. అందుకోసం ఈ కుటుంబ వ్యవస్థలో పెళ్ళి అనేది చాలా అతి ముఖ్యమైనటువంటి సంఘటన జీవితంలో. సో మనం ఈరోజు సమాజంలో ఉన్నటువంటి కొన్ని పాశ్చాత్య
నాగరికత కారణంగా ఆ యొక్క పాశ్చాత్యుల యొక్క ప్రభావం కారణంగా మరి మన దగ్గర కూడా వివాహ బంధాలని ఇబ్బందులు వస్తున్న పరిస్థితి ఉన్నాయి. అలా కాకుండా హిందూ సమాజంలో అందరం కూడా ఈ యొక్క వివాహ బంధానికి ఒక ప్రాముఖ్యమైన ఇస్తూ కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ మరి అప్పుడే ఈ యొక్క సమాజం అంతా కూడా ఒక వసుదైవ కుటుంబంగా ప్రపంచానికి అందించేటువంటి సిస్టమ్ని మనందరం కూడా కాపాడుకోవాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ మరి మరొకసారి నేను పనిచేస్తున్న ఈ యొక్క నా యొక్క ప్రజా జీవితంలో కూడా అనేక మంది కార్యకర్తలు, మిత్రులు, బంధువులు, మరి సేవాభిలాషులు అనేక మంది యొక్క సహకారంతో పోతా ఉన్నాం. సో మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్తో మీరు ఏదైతే నాకు అభినందనలు తెలియజేశారో అభినందనలు మరి మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఈ విధంగానే ఉండాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటూ మరి అందరూ కూడా హృదయపూర్వకంగా వస్తారు. మీ అందరి సమక్షంలో ఇలాంటి వివాహ మహోత్సవాలను మరీ ఎన్నో జరుపుకోవాలని, మీ అందరి ఆదరణ ప్రేమను మేము మా కుటుంబం మొత్తం పొందాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటేనే సార్ ఏ పని చేయాలన్నా కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా వెండుదండుగా ఉంటూ పని చేసే ప్రతి పని కూడా మీ అందరి సపోర్ట్ ఉండాలి. మీతో పాటు నా సపోర్ట్ కూడా కంప్లీట్ ఉంటుంది. ఏ పని చేసినా కూడా మీరు నిస్వార్థంగా కానీ ఒక ఫుల్ ఉన్న 24 hours నిద్ర కూడా సరిగా టైం కేటాయించడం, సరిగా తిండి కూడా టైం కేటాయించడం, మొత్తం తన ప్రజలు తన నియోజకవర్గం అంటూనే తను సేవలు కూడా సాగిస్తున్నారు. కాబట్టి మన శాయశక్తుల మన శక్తి మేరకు ఎంతవరకు తనకు కావాల్సిన సపోర్ట్ మనం అందిద్దాము. తన గెలుపులో ప్రతి ఒక్కరం భాగస్వాములు అయ్యి నిస్వార్థంగా తను పబ్లిక్కి సేవ చేయాలనేసి ప్రతి ఖర్చు కూడా తను పబ్లిక్గా ఉపయోగించాలనేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే మా పిల్లలు మంచిగా చదువుకోగలుగుతారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు మంచి స్టాండర్డ్లోనే ఉన్నారు. వాళ్ళు చదువు ఒకటి వాళ్ళకు విజ్ఞానం అనేది ఇస్తే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు. కాబట్టి ఆశల పైన వాటిపైన మాకంటూ కోరికలు అంటూ లేవు. కాబట్టి నిస్వార్థంగా తను కంప్లీట్ ప్రజా జీవితానికి అంకితమైనా కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాబట్టి రాజకీయంగా ఏవి వచ్చినా కూడా అందరూ ఒకటే యూనిటీగా ఉంటూ ముందుకు పోవాలా, పార్టీ ముందుకు తీసుకురావాలనేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్, మీ ఇళ్లలో మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ యానివర్సరీ లేదా సెలబ్రేట్ చేసుకుంటారో తెలియదు, కానీ మా సెలబ్రేషన్ మాత్రం మీరు చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఒక పేరు చెప్పి ఒకరిని చెప్పకపోవడం అనేది పేరు అందరూ కూడా మా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా మీరు మాలో మీరు సుఖితమై ఉన్నారు. చాలా 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 ఏ జన్మ సుఖితమై ఉందని మీ అందరూ మూలమే ప్రతి యానివర్సరీ కూడా మేము చాలా గొప్పగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ఈ అవకాశం కల్పించిన భగవంతునికి తెలియజేసుకుంటూ ఇలాంటి వివాహ మహోత్సవాలు మరెన్నో మీ అందరి సమక్షంలో జరుపుకుంటున్నాను. తను ఇంకా మంచి విజయాన్ని అందుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.